హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ స్వాద్ బై మను. సో నా పేరు వచ్చేసి మనీషా. ఇది నా ఫస్ట్ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ మీరు చూస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కీమా బిర్యానీ చేసే ప్రిపరేషన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సో ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. దాంతోపాటు కొన్ని మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసినాక మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కీమా, మటన్ కీమా తీసుకున్నా నేను. మటన్ కీమా మంచిగా వాష్ చేసి దాంట్లో వేసేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసినాక అప్పుడే మూత పెట్టి లిడ్ క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే అంత పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి పచ్చి వాసన పోయి మంచిగా కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. చిటికెడు హల్దీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ కర్రీ ఫ్రై అయ్యే వరకు మనము బగారా రైస్ కోసం వాటర్ పెట్టుకుందాము. దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాక వాటర్ మంచి మరిగినాక అప్పుడు ఒక ½ అన్ అవర్ సోక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ దీంట్లోకి వేసుకుందాం. ఇక్కడైతే కుక్ అయిపోయింది మనకి మంచిగా. ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకున్నాం. కాసేపు లిడ్ క్లోజ్ చేసి మంచిగా కుక్ అయినాక కొంచెం ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా కూడా దీంట్లోనే వేసుకున్నాను నేను. మళ్ళీ ఇంకోసారి మంచిగా అంతా కలిపేసి మూత పెట్టండి కాసేపు. కాసేపు మూత పెట్టి తీసాక ఆయిల్ మంచిగా పైకి వచ్చినాక ఒక ½ కప్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, రెండు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ½ లెమన్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో లెమన్ వేసాం కాబట్టి ఇక్కడ ఒక ½ లెమన్ పిండుకుంటే చాలు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్రెడీ వేసేసా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక 1 మినిట్ స్టవ్ పైన పెట్టేసి, ఆల్రెడీ కర్రీ కుక్ అయిపోయింది మంచిగా. ఒక 1 మినిట్ ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ వాటర్ మంచిగా మరిగిపోయింది కాబట్టి దీంట్లో సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. సో ఇక్కడ అయిపోయిందండి. రైస్ కూడా 70 to 80% కుక్ అయింది. ఇక్కడ ఒక లేయర్ లాగా ముందు కీమా వేసుకున్నాను. దాని తర్వాత వాటర్ లేకుండా బిర్యానీ రైస్ మంచిగా మొత్తం లేయర్స్ లెక్క పైన వేసేస్తున్నా. నేను ఇది వేసేలోపు మీరేం చేస్తారు? మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రతి వీక్
ఒక 1-2 వీడియోస్ కంపల్సరీ వస్తాయి, కుకింగ్ వీడియోసే కానీ. నాకు ఇంకో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఒకటి, థ్రెడ్ బ్యాంగిల్స్ అవి మంచిగా అలాంటివి కూడా చేస్తాను. సో అది కూడా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను, ప్లీజ్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్అవుట్ చేసి ఫాలో చేయండి. ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నా, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి చాలా వేస్తే బాగానే ఉంటుంది, కానీ అంటే లాస్ట్ మూమెంట్లో ఇంట్లో లేదని తెలిసింది, అప్పుడు ఏం చేయలేక ఉన్నదానితో సరిపెట్టుకున్నా. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఇది ప్రాసెస్ అయిపోయిందండి. ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి గాలి పోకుండా ఏదైనా బరువు పైన పెట్టండి. అంటే యాక్చువల్గా ఆటాతో కూడా చేసి పిండితో ఇట్లా పెడతారు కదా, కానీ పిండి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నార్మల్గా దానిపైన ఏదైనా బరువు పెట్టేసా ఒక 15 minutes లో ఫ్లేమ్లో ఉంచండి. అప్పటి వరకు నేను అన్నీ ఇందాక మెస్ చేసిన డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటా ఫాస్ట్గా. కుక్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ క్లీన్ చేయాలంటే చిరాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఒక 15 minutes తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆహా, స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు దింపేసుకొని ప్లేటింగ్ చేసి చూపిస్తాను చూడండి. కీమా బిర్యానీ రెడీ. ఇక్కడ వరకు మీరు కానీ నా వీడియో చూసుంటే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.